హే అండ్ మీ లవర్స్ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను నారుటో వర్సెస్ సాస్కే వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ జరిగితే ఎవరు గెలుస్తారో అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బట్ వెయిట్, ఈరోజు మనం నారుటో అండ్ సాస్కే వీళ్ళిద్దరూ కూడా ఫుల్ పవర్స్తో బ్యాటిల్ చేస్తే ఎవరు గెలుస్తారు అనే విషయం గురించి మాట్లాడటం లేదు. ఇషికితో బ్యాటిల్ జరిగిన తర్వాత నారుటో అండ్ సాస్కే వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క పవర్ సోర్స్ని కంప్లీట్గా కోల్పోతారనమాట. ఇంకా చెప్పాలి అంటే ఫోర్త్ గ్రేడ్ నింజా వార్ టైంలో హాగురోమా ఒత్సుత్సుకి నారుటోకి 6 పాస్ పవర్ని అండ్ అట్ ద సేమ్ టైం సాస్కేకి రినిగాన్ ఎబిలిటీస్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంతో వీళ్ళిద్దరి యొక్క పవర్స్ అనేవి గాడ్ లెవెల్కి అయితే చేరుకుంటాయి అనమాట. అండ్ వీళ్ళిద్దరూ కూడా సూపర్ స్ట్రాంగ్ షినోబీస్గా అయితే మారుతారు. బట్ ఇషికి ఒత్సుసికితో జరిగిన బ్యాటిల్ తర్వాత నారుటో కురామాని కోల్పోతాడు. అదే టైంలో సాస్కే రినిగాన్ని కూడా కోల్పోతాడు. మనం నారుటో అండ్ సాస్కే వీళ్ళిద్దరి యొక్క పవర్స్ని 100% అనుకుంటే కనుక నారుటో కురామాని కోల్పోయిన తర్వాత తన పవర్స్ అనేవి 30%కి పడిపోతాయి. అంటే నారుటో ఆల్మోస్ట్ తన పవర్లోని 70% అయితే కోల్పోతాడు. బట్ మన సాస్కే విషయంలో చూసుకుంటే కనుక రినేగాన్ తర్వాత సాస్కే యొక్క పవర్స్ అనేవి 100% నుంచి 70%కి అయితే దిగుతుంది అనమాట. అంటే సాస్కే తన పవర్లో కేవలం 30%ని మాత్రమే కోల్పోయాడు. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే సాస్కే కంటే నారుటోనే ఎక్కువ పవర్ని అయితే లాస్ అయ్యాడు. సో దీన్ని బట్టి నారుటో కంటే సాస్కేనే స్ట్రాంగెస్ట్ కదా అని మీరు అందరూ అనుకోవచ్చు. అండ్ దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అయితే వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ జరిగితే సాస్కే నారుటోని డిఫీట్ చేస్తాడా, లేదా నారుటో తన పేరుకు తగ్గట్టుగానే అన్ప్రెడిక్టబుల్ మూమెంట్స్ అండ్ అన్ప్రెడిక్టబుల్ స్ట్రాటజీస్తో సాస్కేని డిఫీట్ చేస్తాడా అనేది ఈ వీడియోలో నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్గా ఉండబోతుంది. అండ్ ఎండింగ్లో ట్విస్ట్ అయితే చాలా అమేజింగ్ అయితే ఉండబోతుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ పవర్ కంపారిజన్స్ అండ్ యానిమే రిలేటెడ్ వీడియోస్ని కనుక మీరు డైలీ మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేచకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం కురామా చనిపోకముందు నారుటోలో ఉన్న పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి కురామా చక్రా మోడ్. నారుటో కురామా పవర్ని యూజ్ చేసుకొని ఈ మోడ్లోకి అయితే ఎంటర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ మోడ్లో నారుటోకి సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్తో పాటు హై లెవెల్ హీలింగ్ ఎబిలిటీస్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి 6 పార్ట్స్ పవర్. ఫోర్త్ గ్రేడ్ నింజా వార్ టైంలో హాగురోమా ఒత్సుత్సుకి నారుటోకి ఈ పవర్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల నారుటోకి డివైన్ లెవెల్ ఎబిలిటీస్ అండ్ దాంతోపాటు ట్రూత్ సీకింగ్ ఆప్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ ట్రూత్ సీకింగ్ ఆప్స్ అనేవి ఎంత పవర్ఫుల్ అంటే ఇవి ఎలాంటి నింజుత్సు అటాక్స్ అయినా సరే ఈజీగా నలిఫై చేసేసి నారుటోకి బ్యాటిల్లో అడ్వాంటేజ్ని అయితే ఇస్తాయన్నమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి టైల్డ్ బీస్ట్ చక్రా. హాగురోమా ఒత్సుత్సుకి నారుటోకి 6 పార్ట్స్ పవర్తో పాటు రిమైనింగ్ టైల్ బీస్ చక్రాను కూడా నారుటోకి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల నారుటో లావా స్టైల్ రెసిస్టెన్స్ షురికేన్ అండ్ మ్యాగ్నెట్ రిలీజ్ లాంటి పవర్ఫుల్ టెక్నిక్స్ని అయితే యూజ్ చేయగలుగుతాడు. అండ్ వీటి యొక్క పవర్ అనేది ఏ లెవెల్లో ఉంటుందో మనం ఆల్రెడీ ఫోర్త్ గ్రేడ్ నింజా వార్ టైంలో చూసాము. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి సేజ్ మోడ్. నారుటో యొక్క సేజ్ మోడ్ అనేది ఈవెన్ జెరాయా యొక్క సేజ్ మోడ్ కంటే కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ పవర్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ నారుటో యొక్క సేజ్ మోడ్ ఎంత పవర్ఫుల్లో మనం పెయిన్ ఆర్క్లో చూసాము. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి రసెంగన్ మాస్టరీ. నారుటో రసెంగన్ని కంప్లీట్గా మాస్టర్ చేస్తాడు. ఈవెన్ ఎన్నో రకాల వేరియేషన్స్ని కూడా కనిపెడతారనమాట. మనం ఆల్రెడీ చూసాము. లైక్ మ్యాసు రసెంగన్ కావచ్చు అండ్ రసెన్ షురికెన్ లాంటివి కావచ్చు. ఇలాంటి ఎన్నో వేరియేషన్స్ని నారుటో ఇన్వెంట్ చేశాడు. అండ్ అవన్నీ కూడా సూపర్ స్ట్రాంగ్ అండ్ ఈవెన్ ఎస్ లెవెల్ నింజుట్సూస్ అనమాట. ఇవన్నీ కూడా అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఇంకా నారుటో షాడో క్లోన్స్ని కూడా యూజ్ చేయగలడు. నారుటో బేసికల్గా ఒక ఉజుమాకి అవడంతో తన యొక్క చక్ర రిజర్వ్స్ అనేవి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కాబట్టి నారుటో ఈజీగా ఒక 1000 షాడో క్లోన్స్ని క్రియేట్ చేయగలడు, అందులో నో డౌట్. అండ్ ఫైనలీ ఇంటెలిజెన్స్. నారుటో యొక్క ఇంటెలిజెన్స్ అనేది ఏ లెవెల్లో ఉంటుందో మనకు ఆల్రెడీ తెలుసు. బేసికల్గా తన ఒక డమ్ క్యారెక్టర్, బట్ బ్యాటిల్ విషయానికి వస్తే మాత్రం తన బ్యాటిల్ ఐక్యూ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందుకే తనని అన్ప్రెడిక్టబుల్ నింజా అని అంటారు. ఇవి కురామా చనిపోకముందు నారుటోలో ఉన్న పవర్స్ అండ్ ఎబిలిటీస్. బట్ కురామా చనిపోయిన తర్వాత నారుటో 3 మేజర్ ఎబిలిటీస్ అయితే కోల్పోతాడు అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి కురామా మోడ్. ఈ కురామా చక్రా మోడ్ని నారుటో యొక్క మీద యూజ్ చేయలేడు, ఎందుకంటే కురామా లేదు కదా. కురామా లేకుండా నారుటో కురామా చక్రా మోడ్ని అస్సలు యూజ్ చేయలేడు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి 6 పార్ట్స్ పవర్. నారుటో 6 పార్ట్స్ పవర్ని కంప్లీట్గా యూజ్ చేయలేడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు కురామా చనిపోక ముందు నారుటో 6 పార్ట్స్ పవర్ని నెక్స్ట్ లెవెల్లో యూజ్ చేయగలడు. నారుటో యొక్క 6 పార్ట్స్ పవర్ ఏ రేంజ్లో ఉంటుందో మనం ఆల్రెడీ చూసాం. బట్ కురామా చనిపోయిన తర్వాత నారుటో 6 పార్ట్స్ పవర్ని ఆ రేంజ్లో యూజ్ చేయలేడు. బట్ స్టిల్ 6 పార్ట్స్ పవర్ని యూజ్ చేయగలడు. బట్ దాని యొక్క పవర్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. అండ్ థర్డ్ మేజర్ లాస్ వచ్చేసరికి ట్రూత్ సీకింగ్ ఆప్స్. నారుటో ఇక మీదట ట్రూత్ సీకింగ్ ఆప్స్ని యూజ్ చేయలేడు, ఎందుకంటే ఈ ట్రూత్ సీకింగ్ ఆప్స్ అనేవి ఆల్ టైల్ బీచ్ యొక్క చక్రాన్ని యూజ్ చేసుకుని ఫామ్ అవుతాయి అనమాట. బట్ ఇప్పుడు అన్ని టైల్ బీచ్లో కురామా మిస్ అయింది. కాబట్టి ఇక మీదట నారుటో ఈ ట్రూత్ సీకింగ్ ఆప్స్ని అయితే యూజ్ చేయలేడు. బట్ స్టిల్
కురామా చనిపోయిన తర్వాత కూడా నారుటో యూజ్ చేయగలిగే పవర్స్ అండ్ ఎబిలిటీస్ అంటే మనం చూసుకుంటే కనుక ఫస్ట్ థింగ్ వచ్చేసరికి సేజ్ మోడ్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి చాక్రా ఫ్రమ్ అదర్ టైల్డ్ బీస్ట్స్. కురామా చనిపోయిన తర్వాత కూడా నారుటో రిమైనింగ్ టైల్ బీస్ట్ చాక్రాని యూజ్ చేయగలడు. దాంతో లావా స్టేర్ రెసెంట్ షూరికెన్ అండ్ మ్యాగ్నెట్ రిలీజ్ లాంటి టెక్నిక్స్ని కూడా యూజ్ చేయగలడు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి షాడో క్లోన్స్. నారుటోకు ఉజుమాకి కావడం వల్ల కురామా లేకపోయినా కూడా ఈజీగా తను ఒక 1000 షాడో క్లోన్స్ వరకు క్రియేట్ చేయగలడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఫోర్త్ వచ్చేసరికి రసెంగన్ వేరియేషన్స్. మనం ఆల్రెడీ తెలుసు నారుటో రసెంగన్ని కంప్లీట్గా మాస్టర్ చేశాడు అండ్ ఎన్నో రసెంగన్ వేరియేషన్స్ కూడా క్రియేట్ చేసుకున్నాడు. అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి తాయిజుట్సు స్కిల్స్. ఈవెన్ కురామా లేకపోయినా కూడా నారుటో ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్, ఎందుకంటే తను జిరాయా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నప్పుడు తాయిజుట్సు స్కిల్స్ని కంప్లీట్గా మాస్టర్ చేశాడు. కాబట్టి తన కాంబాట్ స్కిల్ అనేది టాప్ టైర్లో అయితే ఉంటుందన్నమాట, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఫైనలీ 6 parts పవర్. నారుటో కురామా ఉన్నప్పుడు యూజ్ చేసినంత పర్ఫెక్ట్గా 6 parts పవర్ని యూజ్ చేయలేడు, బట్ స్టిల్ నారుటోలో 6 parts పవర్ కొంతవరకు మిగిలే ఉంది. ఇవి కురామా చనిపోయిన తర్వాత కూడా నారుటోలో మిగిలి ఉన్న పవర్స్ అండ్ ఎబిలిటీస్. ఇప్పుడు మనం సాస్కే రినెగాన్ని కోల్పోక ముందు తనలో ఉన్న పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి రినెగన్ వల్ల సాస్కేకి ఎన్నో రకాల పవర్స్ అండ్ ఎబిలిటీస్ అయితే వస్తాయన్నమాట. లైక్ టెలిపోర్టేషన్. సాస్కే ఎంత దూరానికైనా సరే ఈజీగా ఇన్స్టెంట్గా టెలిపోర్ట్ అవ్వగలడు రినెగాన్ని యూజ్ చేసుకుని. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి స్పేస్ టైమ్ నింజుట్సు. సాస్కే పోర్టల్స్ని యూజ్ చేసుకుని వేరే డైమెన్షన్స్కి కూడా ట్రావెల్ చేయగలుగుతాడు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ప్లానెటరీ డివైస్టేషన్. ఈ ప్లానెటరీ డివైస్టేషన్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో మనం ఆల్రెడీ పెయిన్ ఆర్క్ అండ్ నారుటో వర్సెస్ సాస్కే జరిగిన ఫైనల్ బ్యాటిల్లో కూడా చూసాము. ఇది ఎంత పెద్ద అపోనెంట్ని అయినా సరే ఈజీగా ట్రాప్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి దేవాపాత్. అంటే సాస్కే రినెగాన్ని యూజ్ చేసి గ్రావిటీని కూడా కంట్రోల్ చేయగలడు, తన అపోనెంట్స్ని ఈజీగా పుష్ ఆర్ పుల్ చేయగలడు. లైక్ ఆల్మైటీ పుష్ లాంటి టెక్నిక్స్ని యూజ్ చేసి సాస్కే తన అపోనెంట్ని ఎంత దూరానికైనా సరే పుష్ ఆర్ పుల్ అయితే చేయగలుగుతాడు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గెంజుత్సు. ఈ రినెగన్ అనేది సాస్కే యొక్క గెంజుత్సు లెవెల్స్ని నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్తుంది. ఈవెన్ సాస్కే తన గెంజుత్సుని యూజ్ చేసి టైల్డ్ బీస్ట్ని కూడా ట్రాప్ చేయగలుగుతాడు. హై లెవెల్ గెంజుత్సు స్కిల్స్ని అయితే ఈ రినెగన్ సాస్కేకి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇవి రినెగన్ వల్ల సాస్కేకి వచ్చే ఎబిలిటీస్ అనమాట. అండ్ వీటితో పాటు సాస్కే దగ్గర ఇటర్నల్ మంగెక్యో షారింగన్ ఉంది. ఈ ఇటర్నల్ మంగెక్యో షారింగన్ అనేది ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే ఇది ఒక నార్మల్ షారింగన్తో పోలిస్తే 5 to 10 times స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట, అందులో డౌటే లేదు. అండ్ ఎటర్నల్ మంగెక్యో షారింగన్ వల్ల సాస్కే అమాతెరాసుని యూజ్ చేయగలుగుతాడు. ఈ అమాతెరాసు అనేది ఈవెన్ ఫైర్ని కూడా బర్న్ చేయగలుగుతుంది. తన అపోనెంట్ని కంప్లీట్గా బర్న్ చేసే వరకు ఈ ఫ్లేమ్స్ అనేవి అయితే ఆరవన్నమాట. అండ్ దీంతో పాటు సాస్కే ఫ్లేమ్ కంట్రోల్ని కూడా యూజ్ చేయగలుగుతాడు. దీనివల్ల అమాతెరాసుని కంట్రోల్ చేయగలుగుతాడు ఏ లెవెల్లో ఉండాలో అని కూడా. అండ్ ఈ ఇటర్నల్ మంగెక్యో షారింగన్ వల్ల సాస్కే యొక్క గెంజుత్సు ఎబిలిటీస్ కూడా నెక్స్ట్ లెవెల్కి అయితే చేరుకుంటాయి. అండ్ ఈవెన్ తను పర్ఫెక్ట్ సుసానోని కూడా యూజ్ చేయగలుగుతాడు అనమాట. ఈ ఇటర్నల్ మంగెక్యో షారింగన్ వల్ల సాస్కే యొక్క సుసానో అనేది చాలా పవర్ఫుల్గా మారుతుంది. ఈ సుసానో అనేది ఒక అల్టిమేట్ డిఫెన్సివ్ సిస్టమ్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. ఇది సాస్కే యొక్క చాక్రాని యూజ్ చేసుకుని ఒక అవతార్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ ఈ సుసానోని డిస్ట్రాయ్ చేయడం అనేది ఇంపాసిబుల్. సాస్కే ఒక్కసారి ఈ సుసానోని యాక్టివేట్ చేస్తే తను సూపర్ స్ట్రాంగ్ అండ్ సూపర్ పవర్ఫుల్గా మారుతాడు. ఎలాంటి అటాక్స్ కూడా తన పైన వర్క్ చేయవు, ఎందుకంటే ఈ సుసానో ప్రతి అటాక్ని కూడా ఈజీగా బ్లాక్ చేస్తుంది. అండ్ దీంతో పాటు సాస్కే దగ్గర చిడోరి వేరియేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. నారుటో ఏ విధంగా అయితే రసంగాన్ని మాస్టర్ చేశాడో సాస్కే చిడోరిని అయితే మాస్టర్ చేయడం జరుగుతుంది. ఈ చిడోరి లైట్నింగ్ స్టైల్ జుట్సు అనమాట. కేవలం షారింగన్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనిని యూజ్ చేయగలుగుతారు. ఇంకా చెప్పాలంటే కేవలం ఉచిహాస్ మాత్రమే దీన్ని యూజ్ చేయగలుగుతారు అనమాట, ఎక్సెప్ట్ మన కకాషి సెన్సే. అది పక్కన పెట్టేయండి. అండ్ ఈ చిడోరిలో సాస్కే ఎన్నో రకాల వేరియంట్స్ని కూడా తను కనిపెట్టడం జరిగింది. లైక్ చిడోరి సెన్బోన్ కావచ్చు, చిడోరి కటానా కావచ్చు, అండ్ అన్నిటికంటే పవర్ఫుల్ కిరిన్. ఈ కిరిన్ అనేది ఒక ఇమ్మెన్స్ డిస్ట్రక్టివ్ ఫోర్స్ అనమాట. సాస్కే వర్సెస్ ఇటాచీకి మధ్య జరిగిన బ్యాటిల్లో మనం చూసాము సాస్కే ఈ టెక్నిక్ని యూజ్ చేసి ఇటాచీని అయితే డిఫీట్ చేయడం చూసామన్నమాట. మనం చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఈ కిరిన్ అనే ఈ టెక్నిక్ అయితే. అండ్ దీంతో పాటు సాస్కే యొక్క కెంజుత్సు స్కిల్స్ అనేవి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. తను ఒక గ్రేటెస్ట్ స్పోర్ట్స్ మ్యాన్. అండ్ వీటన్నిటితో పాటు హాగురోమా ఒత్సుత్సుకి సాస్కేకి రినెగాన్ని ఇచ్చినప్పుడే తనకి కొంత 6 parts పవర్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. నారుటోలో ఉన్నంత లెవెల్లో 6 parts పవర్ లేనప్పటికీ సాస్కే కూడా స్టిల్ 6 parts పవర్ని యూజ్ చేయగలుగుతాడు. ఇవి సాస్కే రినెగాన్ని కోల్పోక ముందు తనలో ఉన్న పవర్స్ అండ్ ఎబిలిటీస్.
ఇప్పుడు మనం సాస్కే రినెగాన్ని కోల్పోవడంతో ఎలాంటి లాసెస్ని ఫేస్ చేశాడు అండ్ ఈవెన్ రినెగాన్ని కోల్పోయిన తర్వాత కూడా తనలో మిగిలి ఉన్న పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఏంటో చూద్దాం. సాస్కే రినెగాన్ని కోల్పోవడంతో కేవలం కొంతవరకు తన పవర్ని మాత్రమే కోల్పోయాడు. నారుటోతో కంపేర్ చేస్తే సాస్కే యొక్క లాస్ అనేది చాలా తక్కువ. ఇక్కడ మనం చూసుకుంటే సాస్కే రినెగాన్ని కోల్పోవడంతో తన యొక్క మీదట స్పేస్ టైం నింజుట్సుని కావచ్చు, టెలిపోర్టేషన్ కావచ్చు, ప్లానెటరీ డివాస్టేషన్ కావచ్చు, దేవాపాత్ లాంటి టెక్నిక్స్ని ఇక మీదట సాస్కే యూజ్ చేయలేడు. అండ్ ఇవి కాకుండా మిగిలిన టెక్నిక్స్ లైక్ ఇటర్నల్ మంగెక్యో షారింగన్, అమాతెరాసు అండ్ పర్ఫెక్ట్ సుసానో, చిడోరి ఇవన్నీ కూడా సాస్కే యూజ్ చేయగలుగుతాడు వితౌట్ ఎనీ డౌట్. కాబట్టి మనకి ఇక్కడ పవర్ లెవెల్ని బేస్ చేసుకుని చూస్తే నారుటో కంటే సాస్కేనే స్ట్రాంగెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కురామా చనిపోవడంతో నారుటో తన పవర్ లెవెల్లోని 70% పవర్ని కోల్పోతాడు. బట్ మనం ఇక్కడ సాస్కేని చూస్తే కేవలం తను రినెగాన్ ఎబిలిటీస్ని మాత్రమే కోల్పోయాడు. తనలో ఇంకా ఇటర్నల్ మంగెక్యో షారింగన్ ఉంది, దాని యొక్క ఎబిలిటీస్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇవి సాస్కేలో రినెగాన్ కోల్పోయిన తర్వాత కూడా మిగిలి ఉన్న పవర్స్ అండ్ ఎబిలిటీస్. ఇప్పుడు వరకు మనం నారుటో అండ్ సాస్కే యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ని కంపేర్ చేస్తాం. ఇప్పుడు అసలైన బ్యాటిల్లోకి ఎంటర్ అవుదాం. అయితే బ్యాటిల్ స్టార్ట్ చేసే ముందు ఒక విషయం, నారుటోలో కురామా చనిపోయిన తర్వాత 6 పార్ట్స్ పవర్ మిగిలి ఉందా లేదా అన్నది గ్యారంటీ అయితే లేదు. ఎందుకంటే కిషిమోటో ఇంకా దాన్ని కన్ఫర్మ్ చేయలే. కిషిమోటో కురామా చనిపోయిన తర్వాత నారుటోలో 6 పార్ట్స్ పవర్ ఉందని కన్ఫర్మేషన్ లేదు, అలానే లేదని కూడా కన్ఫర్మేషన్ లేదు. కాబట్టి నేను ఈ వీడియోలో ఈ 2 సినారియోస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అంటే సినారియో నెంబర్ 1, ఒకవేళ నారుటోలో కురామా చనిపోయిన తర్వాత కూడా 6 పార్ట్స్ పవర్ మిగిలే ఉంటే ఈ బ్యాటిల్ ఎలా జరుగుతుంది. అండ్ సినారియో నెంబర్ 2, ఒకవేళ నారుటోలో 6 పార్ట్స్ పవర్ లేకపోతే ఈ బ్యాటిల్ ఎలా జరుగుతుంది అండ్ ఎవరు గెలుస్తారు. ఈ 2 సినారియోస్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ 2 సినారియోస్ని కూడా నేను కలిపి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ని కూడా అబ్జర్వ్ చేస్తూ చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ముందుగా సినారియో నెంబర్ 1 చూద్దాం. ఒకవేళ నారుటోలో 6 పార్ట్స్ పవర్ మిగిలే ఉంటే కురామా చనిపోయిన తర్వాత కూడా నారుటోలో 6 పార్ట్స్ పవర్ మిగిలే ఉంటే ఈ బ్యాటిల్ ఎలా జరుగుతుంది. సో 6 పార్ట్స్ పవర్ వల్ల నారుటో యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ కావచ్చు, స్పీడ్ కావచ్చు, చాక్రా పర్సెప్షన్ కావచ్చు, సెన్సరీ ఎబిలిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తాయి అన్నమాట. అయితే కురామా ఉన్నప్పుడు లాగా ఈ 6 పార్ట్స్ పవర్ అనేది అంత పవర్ఫుల్గా అయితే ఉండదు. కురామా చనిపోయిన తర్వాత ఈ 6 పార్ట్స్ యొక్క పవర్ కూడా కొంచెం తగ్గుతుంది. అండ్ ఈ 6 పార్ట్స్ పవర్ అనేది కేవలం నారుటో యొక్క సేజ్ మోడ్ని ఇంకొంచెం పవర్ఫుల్గా మార్చడానికి మాత్రమే హెల్ప్ అవుతుంది. గమనించండి గైస్, ఈ 6 పార్ట్స్ పవర్ అనేది ఎక్స్టర్నల్గా నారుటోలో ఎలాంటి చేంజెస్ తీసుకురాదు, బట్ నారుటో యొక్క సేజ్ మోడ్ని ఇంకొంచెం పవర్ఫుల్గా మారుస్తుంది. అయితే ఈ 6 పార్ట్స్ పవర్ అనేది నారుటో యొక్క సేజ్ మోడ్కి యాడ్ అవటం కారణంగా ఈ ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ, స్పీడ్ కానీ ఇవన్నీ కూడా ఇంకా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఇవి సాస్కే యొక్క ఇటర్నల్ మంగెక్యో షారింగన్కి పర్ఫెక్ట్గా కౌంటర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇక వీళ్ళిద్దరు బ్యాటిల్ని కనుక మనం స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ నారుటో అండ్ సాస్కే వీళ్ళిద్దరు కూడా హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్తో స్టార్ట్ చేస్తారు. బట్ నారుటో యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది సాస్కేతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ మనం సాస్కేని తక్కువ అంచనా వేయడానికి లేదు. సాస్కే దగ్గర షారింగన్ ఉంది. నారుటో చేసే ప్రతి మూమెంట్ని ఈజీగా ప్రెడిక్ట్ చేసి దాన్ని డాట్ చేయగలుగుతాడు. కాబట్టి ఇక్కడ నారుటో తన షాడో క్లోన్స్ని యూజ్ చేసి సాస్కే యొక్క షారింగన్ని కౌంటర్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. వెంటనే సాస్కే తన యొక్క అమాతెరాసు టెక్నిక్ని నారుటో మీద యూజ్ చేస్తాడు. అయితే నారుటోలో 6 పార్ట్స్ పవర్ ఉండటం కారణంగా ఈ 6 పార్ట్స్ పవర్ అనేది నారుటోకి చాక్రా పర్సెప్షన్ ఎబిలిటీస్ని అయితే ఇస్తుంది. దీనివల్ల సాస్కే అమాతెరాసుని లాంచ్ చేయగానే నారుటో ఆ చాక్రాని ప్రెడిక్ట్ చేసి వెంటనే దాని నుంచి ఈజీగా డాచ్ చేయగలుగుతాడు. అమాతెరాసు నారుటోని హిట్ చేయకపోతే దానివల్ల ఎలాంటి యూజ్ అనేది ఉండదు. అండ్ దాంతోపాటు సాస్కే అమాతెరాసుని లాంచ్ చేయడం వల్ల తన యొక్క చాక్రా కూడా తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే అమాతెరాసు అనేది యూజర్ యొక్క చాక్రాని కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ దాని తర్వాత సాస్కే నారుటోని గెంజుత్సులో ట్రాప్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఇటర్నల్ మంగెక్యో షారింగన్ యొక్క గెంజుత్సు అనేది అల్టిమేట్ లెవెల్లో ఉంటుంది. సో సాస్కే నారుటోని గెంజుత్సులో ట్రాప్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ ఇక్కడ నారుటోలో 6 పార్ట్స్ పవర్ ఉంది. తన యొక్క సేజ్ మోడ్కి తోడు తనలో 6 పార్ట్స్ పవర్ ఉండటం కారణంగా సాస్కే యొక్క గెంజుత్సుని ఈజీగా నారుటో రెసిస్ట్ చేయగలుగుతాడు అండ్ ఈవెన్ బ్రేక్ చేయగలుగుతాడు అనమాట. అందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఇక సాస్కేకి తన సుసానోని యూజ్ చేయడం తప్ప వేరే దారే లేదు. ఎందుకంటే రిమైనింగ్ ఎబిలిటీస్ లైక్ గెంజుత్సు కావచ్చు, అమాతెరాసు కావచ్చు, ఇలాంటి ఏ టెక్నిక్స్ కూడా నారుటో దగ్గర 6 పార్ట్స్ పవర్ ఉండటం కారణంగా నారుటో మీద వర్క్ అవ్వవు. డెఫినెట్లీ సాస్కే సుసానోని యాక్టివేట్ చేయాల్సిందే. అయితే సాస్కే ఎప్పుడైతే సుసానోని యాక్టివేట్ చేస్తాడో నారుటోకి డిఫికల్టీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇటర్నల్ మంగెక్యో షారింగన్ వల్ల
ఫామ్ అయిన ఈ సుసానో అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది గైస్. ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఇది ఎలాంటి నింజుత్సు అయినా సరే ఈజీగా బ్లాక్ చేయగలుగుతుంది అనమాట. అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇది సాస్కేకి ఒక ట్యాంక్ లాగా హెల్ప్ అయితే చేస్తుంది అనమాట. ప్రతి అటాక్ని కూడా తీసుకొని ప్రతి అటాక్ని కూడా ఈజీగా బ్లాక్ చేయగలుగుతుంది అనమాట. దీనివల్ల సాస్కే యొక్క డ్యూరబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఇక్కడ మనం నారుటోని చూసుకుంటే కనుక తన దగ్గర 6 పార్ట్స్ పవర్ ఉంది. దాంతోపాటు నారుటో దగ్గర 8 టైల్డ్ బీట్స్ చాక్రా కూడా ఉంది. రిమైనింగ్ 8 టైల్డ్ బీట్స్ చాక్రా కూడా ఉంది. దానివల్ల నారుటో లావా స్టైల్, రష్యన్ షురికేన్ అండ్ మ్యాగ్నెట్ రిలీజ్ లాంటి టెక్నిక్స్ని యూజ్ చేయగలడు. సో మనం ఆల్రెడీ చూసాము పోర్తుగీస్ నింజా వార్ టైంలో లావా స్టైల్, రష్యన్ షురికేన్ అనేది మళ్ళీ చెప్తున్నా ఈవెన్ డివైన్ ట్రైన్ కూడా కట్ చేయగలిగింది. సో ఖచ్చితంగా లావా స్టైల్, రష్యన్ షురికేన్ని కనుక నారుటో యూజ్ చేయగలిగితే ఈఎంఎస్ సుసానోను కూడా ఈజీగా కట్ చేయగలుగుతాడు. అండ్ దాంతో సాస్కే కంప్లీట్గా వీక్ అయిపోతాడు. ఎందుకంటే ఆల్రెడీ సుసానోని యూజ్ చేయడం వల్ల తన చాక్రా ఓవర్గా కన్జ్యూమ్ అయిపోతుంది. బట్ ఇక్కడ నారుటో సుసానోని కూడా కట్ చేసేయడంతో డెఫినెట్లీ సాస్కే చాలా వీక్ అయిపోతాడు. అండ్ నారుటో తన ఫైనల్ అటాక్తో సాస్కేని ఈజీగా డిఫీట్ చేసేస్తాడు. సో నారుటోలో కనుక 6 పార్ట్స్ పవర్ ఉంటే వితౌట్ ఎనీ డౌట్ 100% ఈ బ్యాటిల్లో నారుటోని గెలుస్తాడు. బట్ ఒకవేళ సెకండ్ సినారియోలో నారుటోలో కనుక 6 పార్ట్స్ పవర్ లేకపోతే ఈ బ్యాటిల్ ఎలా జరుగుతుందో చూద్దాం. నారుటోలో కనుక 6 పార్ట్స్ పవర్ లేకపోతే నారుటో దగ్గర ఉండే స్ట్రాంగెస్ట్ ఫామ్ వచ్చేసరికి సేజ్ మోడ్ అనమాట. సేజ్ మోడ్ కంటే స్ట్రాంగెస్ట్ ఫామ్ని నారుటో యూజ్ చేయలేడు. ఎందుకంటే ఇంకా అంతకు మించి నారుటో దగ్గర వేరే టెక్నిక్స్ ఏమీ లేవు. నారుటో యూజ్ చేయగలిగే స్ట్రాంగెస్ట్ ఫామ్ వచ్చేసరికి కేవలం సేజ్ మోడ్ మాత్రమే. ఈ సేజ్ మోడ్ అనేది నారుటోకి ఫిజికల్ స్ట్రెంగ్త్ని కావచ్చు, స్పీడ్ని కావచ్చు అండ్ సెన్సరీ క్యాపబిలిటీస్ని ఇంక్రీజ్ చేస్తుంది అంతవరకే. బట్ మనం నారుటోని అంత తేలిగా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే నారుటో యొక్క సేజ్ మోడ్ అనేది చాలా పవర్ఫుల్ అండ్ జిరాయా కంటే కూడా ఇది చాలా పర్ఫెక్ట్గా పవర్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ జరిగితే ఎవరు గెలుస్తారో చూద్దాం. ఫస్ట్ థింగ్ మరలా వీళ్ళిద్దరి మధ్య స్టార్టింగ్లో హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ జరుగుతుంది. అండ్ ఫస్ట్ సినారియో లాగానే ఈ సినారియోలో కూడా నారుటో సాస్కేని ఓవర్ పవర్ చేయగలుగుతాడు. ఎందుకంటే సాస్కే కంటే నారుటో యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ. అండ్ దాంతోపాటు ఒకవేళ సాస్కే షారింగన్ని యూజ్ చేసి నారుటో మూమెంట్స్ని ప్రెడిక్ట్ చేసినా నారుటో తన షాడో క్లోజ్ని యూజ్ చేసి సాస్కే యొక్క షారింగన్కి కౌంటర్ వేయగలుగుతాడు అనమాట. వెంటనే సాస్కే నారుటో పైన అమాతెరాసుని రిలీజ్ చేస్తాడు. అయితే మీరు ఇక్కడ అనుకోవచ్చు 6 పార్ట్స్ పవర్ అప్పుడు నారుటో యొక్క సెన్సిటివ్ క్యాపబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అమాతెరాసుని డాట్ చేశాడు, మరి సేజ్ మోడ్లో డాట్ చేయలేడా అని. బట్ గమనించండి, నారుటో యొక్క సెన్సరీ క్యాపబిలిటీస్ సేజ్ మోడ్లో కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మనం దీన్ని ఆల్రెడీ ఫోర్త్ గ్రేడ్ నింజా వార్ టైంలో నారుటో వర్సెస్ థర్డ్ రైకాగే మధ్య జరిగిన బ్యాటిల్లో చూసాము. నారుటో యొక్క సెన్సరీ పర్సెప్షన్ అనేది ఏ రేంజ్లో ఉందో. సో డెఫినెట్లీ తను సేజ్ మోడ్ని యూజ్ చేసినా కూడా సాస్కే యొక్క అమాతెరాసుని డాట్ చేయగలుగుతాడు వితౌట్ ఎనీ డౌట్. బట్ ఇక్కడే నారుటోకి అతిపెద్ద ప్రాబ్లం ఎదురవుతుంది. అదే ఈఎంఎస్ గెంజుత్సు. ఇటర్నల్ మంగెక్యో షారింగన్ యొక్క గెంజుత్సు అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దాన్ని బ్రేక్ చేయడం అంత తేలిక కాదు. 6 పార్ట్స్ పవర్ ఉంటే ఒకవేళ నారుటో దాన్ని రెసిస్ట్ చేసి బ్రేక్ చేయగలుగుతారు. బట్ నారుటో దగ్గర ప్రస్తుతం 6 పార్ట్స్ పవర్ లేదు. సేజ్ మోడ్లో సెన్సరీ క్యాపబిలిటీస్ ఎంత ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా అల్టిమేట్ గెంజుత్సుని బ్రేక్ చేసే అంత కెపాసిటీ సేజ్ మోడ్కి అయితే లేదు. అయితే ఇక్కడే నారుటో తెలివిగా అడుగు వేయాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నారుటో తన యొక్క షాడో క్లోజ్ని యూజ్ చేసి గెంజుత్సులో ట్రాప్ అవ్వకుండా తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ నారుటో గనక రాంగ్ స్టెప్ వేసి గెంజుత్సులో ట్రాప్ అయితే అక్కడితో నారుటో చాప్టర్ క్లోజ్. ఎందుకంటే నారుటో ఒక్కసారి గెంజుత్సులో ట్రాప్ అయితే కనుక దాని నుంచి సేజ్ మోడ్ని యూజ్ చేసి బ్రేక్ చేయడం ఇంపాసిబుల్. ఒకవేళ నారుటో కనుక తన విల్ పవర్ని యూజ్ చేసి బ్రేక్ చేయొచ్చేమో, బట్ కంప్లీట్గా దాని యొక్క ఎఫెక్ట్ నుంచి అయితే నారుటో బయటికి రాలేడు. కాబట్టి మ్యాక్సిమం ఆ గెంజుత్సులో ట్రాప్ అవ్వకుండా నారుటో చూసుకోవాలి. ట్రాప్ అయితే కనుక అక్కడితో నారుటో ఓడిపోతాడు. ఒకవేళ తన షాడో క్లోజ్ని యూజ్ చేసి తన స్ట్రాటజిక్ మైండ్ని యూజ్ చేసి దాని నుంచి తప్పించుకుంటే నారుటో సేఫర్ జోన్లో ఉన్నట్టే. ఇక గెంజుత్సు కూడా ఒకవేళ నారుటో మీద వర్క్ కాకపోతే సాస్కే తన అల్టిమేట్ వెపన్ అయిన సుసానోని యాక్టివేట్ చేస్తాడు. సాస్కే సుసానోని యాక్టివేట్ చేసిన వెంటనే నారుటో కంప్లీట్ డిసడ్వాంటేజ్లోకి అయితే వెళ్ళిపోతాడు గైస్. మళ్ళీ చెప్తున్నా, 6 పార్ట్స్ పవర్ మాత్రమే సాస్కే యొక్క ఈఎంఎస్ సుసానోని కౌంటర్ చేయగలదు. బట్ నారుటో దగ్గర ప్రస్తుతం 6 పార్ట్స్ పవర్ లేదు కాబట్టి తను సాస్కే యొక్క ఈఎంఎస్ సుసానోని కౌంటర్ చేసే ఛాన్సెసే లేవు. బట్ తను చాలా ట్రై చేయాలి. బట్ తన దగ్గర అంత స్టామినా కెపాసిటీ అయితే లేదు. బట్ ఇక్కడే నారుటోని చాలామంది అండర్ ఎస్టిమేట్ చేస్తాడు. నారుటో ఎప్పుడూ కూడా మనం కనుక నారుటో సిరీస్ మొత్తంలో చూస్తే నారుటో ఎప్పుడు కూడా తనకంటే స్ట్రాంగెస్ట్ అపోనెంట్స్తో బ్యాటిల్ చేసినప్పుడు వాళ్ళని ఓవర్ పవర్ చేయాలని ఎప్పుడు చూడాల. ప్రతి ఒక్కరిని కూడా నారుటో అవుట్ స్మార్ట్ చేసి డిఫీట్ చేయడం మనం చూసాం. ఇక గమనిస్తే నారుటో ఎప్పుడు కూడా బ్యాటిల్లో తన యొక్క ప్యూర్ స్ట్రెంగ్త్ మీద డిపెండ్ అవ్వడు.
ఎప్పుడు కూడా నారుటో తన యొక్క అన్ప్రెడిక్టబుల్ మూమెంట్స్ అండ్ స్ట్రాటజీస్తో తన అపోనెంట్ని అవుట్ స్మార్ట్ చేసి వాళ్ళని డిఫీట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ కూడా నారుటో తన యొక్క స్ట్రాటజీస్ని యూజ్ చేస్తాడు. పైగా ఇక్కడ మనం మాట్లాడుతుంది హొకాగే లెవెల్ నారుటో గురించి. హొకాగే లెవెల్ నారుటో చాలా పవర్ఫుల్. తన యొక్క బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, బ్యాటిల్ ఐక్యూ కావచ్చు, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా నారుటో తన యొక్క అన్ప్రెడిక్టబుల్ మూమెంట్స్తో సుసానోని కౌంటర్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒక్కసారి చూద్దాం సుసానో వర్సెస్ సేజ్ మోడ్ నారుటో. అసలు వీళ్ళిద్దరికి నారుటో దగ్గర ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి, సాస్కే దగ్గర ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి స్ట్రెంగ్త్ పరంగా సాస్కేనే అడ్వాంటేజ్లో ఉన్నాడు. ఎందుకంటే సుసానో అనేది ఒక ట్యాంక్ లాగా వర్క్ అవుతుంది. ఎలాంటి అటాక్నైనా సరే బ్లాక్ చేసి సాస్కేని ప్రొటెక్ట్ చేస్తుంది. బట్ మనం నారుటో చూస్తే తన ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎంత ఇంక్రీజ్ అయినప్పటికీ కేవలం తన ఫిజికల్ స్ట్రెంగ్త్ని యూజ్ చేసి సుసానోని నారుటో డిఫీట్ చేయలేడు. కాబట్టి ఫిజికల్ స్ట్రెంగ్త్లో సాస్కేనే అడ్వాంటేజ్లో ఉన్నాడు. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసరికి డ్యూరబిలిటీ. ఈ డ్యూరబిలిటీలో కూడా సాస్కేనే అడ్వాంటేజ్. ఎందుకంటే సాస్కే మీద ఎలాంటి అటాక్ ల్యాండ్ అవునప్పుడు తను ఎంతవరకైనా ఫైట్ చేయగలుగుతాడు. బట్ మన నారుటోని చూస్తే నారుటో దగ్గర డిఫెన్స్ అనేది తక్కువ. సాస్కే యొక్క సుసానో నారుటో మీద ఒక్క అటాక్ చేసినా చాలు నారుటో కంప్లీట్గా డిఫీట్ అయిపోతాడు. సో మ్యాక్సిమం ఆ అటాక్స్ నుంచి నారుటో డాడ్జ్ అవుతూ ఉండాలి. సో ఈ డ్యూరబిలిటీ పరంగా చూసినా కూడా సాస్కేనే అడ్వాంటేజ్లో ఉన్నాడు. అండ్ నెంబర్ 3 స్పీడ్. ఇక్కడే నారుటోకి అడ్వాంటేజ్ ఉంటుంది. సుసానో ఎంత స్ట్రాంగ్ అయినప్పటికీ, ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ అది కంప్లీట్గా ప్యూర్ స్ట్రెంగ్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాని యొక్క మూమెంట్స్ అనేవి చాలా స్లోగా ఉంటాయి. బట్ మనం నారుటోని చూసుకుంటే నారుటో సేజ్ మోడ్లో తన యొక్క స్పీడ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎంత స్పీడ్గా మూవ్ అవుతాడో మనం ఆల్రెడీ పెయిన్ ఆర్క్లో చూసాం. నారుటో యొక్క స్పీడ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బట్ ఇక్కడ సుసానోని చూసుకుంటే అది చాలా స్లోగా ఉంటాయి దాని మూమెంట్స్ అనేవి. కాబట్టి ఇది నారుటోకి అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నారుటో ఈ స్పీడ్ని యూజ్ చేసి సాస్కే యొక్క సుసానోని డిఫీట్ చేయాలి. అయితే ఎలా డిఫీట్ చేస్తాడు? మనం నారుటోని చూసుకుంటే కనుక నారుటో సేజ్ మోడ్లో మల్టీ షాడో క్లోన్ జుట్సుని యూజ్ చేయగలడు. బట్ 5 to 10 షాడో క్లోన్స్ వరకు మాత్రమే క్రియేట్ చేయగలడు. అంతకుమించి ఎక్కువగా సేజ్ మోడ్లో నారుటో షాడో క్లోన్స్ని క్రియేట్ చేయలేడు. ఒకవేళ క్రియేట్ చేస్తే సేజ్ మోడ్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. సో నారుటో 5 to 10 షాడో క్లోన్స్ని క్రియేట్ చేసి ఈ షాడో క్లోన్స్ని యూజ్ చేసి సాస్కేని కన్ఫ్యూజ్ చేస్తూ సాస్కే సుసానో మీద కౌంటర్ అటాక్ చేయాలి. ఎందుకంటే ఈ సుసానో అనేది ఏంటి, చాలా దాని మూమెంట్స్ చాలా స్లోగా ఉండటం కారణంగా మల్టిపుల్ ఎనిమీస్తో ఒకేసారి ఫైట్ చేయలేడు సాస్కే. సో నారుటో షాడో క్లోన్స్ని యూజ్ చేసి సాస్కే యొక్క ప్రతి మూమెంట్స్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తూ రష్యన్ షూరికెన్ని సుసానో మీద యూజ్ చేయాలి. బట్ ఒక్క రష్యన్ షూరికెన్ సరిపోదు. ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడుతుంది ఈఎంఎస్ సుసానో. ఈఎంఎస్ సుసానో యొక్క డిఫెన్సివ్ సిస్టమ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నారుటో 4 to 5 రష్యన్ షూరికెన్స్ని యూజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడే నారుటో యొక్క బ్యాటిల్ ఎక్స్పీరియన్స్, తన అన్ప్రెడిక్టబుల్ మూమెంట్స్ నారుటోకి హెల్ప్ అవుతాయి. ఒక్కసారి సాస్కే యొక్క సుసానో డిసప్పీర్ అయిపోతే సాస్కే చాలా వీక్ అయిపోతాడు. ఎందుకంటే ఇక్కడే సుసానో యొక్క వీక్నెస్ అనేది బయటపడుతుంది. సుసానో ఎంత స్ట్రాంగ్ అయినప్పటికీ అది తన యొక్క యూజర్ యొక్క చాక్రాని కంప్లీట్గా డ్రైన్ చేస్తుంది. సుసానో ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే సుసానో ఎంత స్ట్రాంగ్గా అయితే ఉంటుందో చాక్రా అంత త్వరగా డ్రైన్ అయిపోతుంది. ఇక్కడ ఈఎంఎస్ సుసానో అనేది చాలా స్ట్రాంగ్ అల్టిమేట్ డిఫెన్సివ్ సిస్టమ్. కాబట్టి సాస్కే యొక్క చాక్రా కూడా చాలా త్వరగా డ్రైన్ అయిపోతుంది. సుసానో డిసపియర్ అయిపోవడంతో ఇక సాస్కే చాలా వీక్ అయిపోతాడు. బట్ మనం నారుటోని చూసుకుంటే తను స్టిల్ సేజ్ మోడ్ని యూజ్ చేస్తాడు. నార్మల్గానే నారుటో యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ సాస్కే కంటే ఎక్కువ. బట్ ఇప్పుడు తను సేజ్ మోడ్లో ఉన్నాడు. ఇప్పుడు తనకి ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది నెక్స్ట్ లెవెల్, ఈవెన్ సాస్కే కంటే స్ట్రాంగ్. బట్ మనం సాస్కేని తక్కువ అంచనా వేయడానికి లేదు. సాస్కే ఇక్కడ తన చిడోరి వేరియంట్ అయిన కిరిన్ని నారుటో మీద యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఆల్రెడీ సాస్కే వర్సెస్ ఇటాచి బ్యాటిల్లో చూసాము. సాస్కే కిరిన్ని ఇటాచి మీద యూజ్ చేసి ఇటాచిని డిఫీట్ చేస్తాడు. ఇదే కిరిన్ని కనుక నారుటో మీద యూజ్ చేస్తే నారుటో మళ్ళీ డిఫీట్ అయిపోతాడు. బట్ ఇక్కడ నారుటో కొంత అడ్వాంటేజ్ షాడో క్లోన్స్. నారుటో తన షాడో క్లోన్స్ని యూజ్ చేసి సాస్కేని అవుట్ స్మార్ట్ చేయగలిగితే ఈ కిరిని కూడా నారుటో డాడ్జ్ చేయగలుగుతాడు అనమాట. ఇక ఆ తర్వాత సాస్కే అండ్ నారుటో వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క ఫైనల్ మూవ్ అయిన చిడోరి అండ్ రసెంగాన్ని యూజ్ చేస్తారనమాట. సాస్కే చిడోరిని యూజ్ చేస్తాడు అండ్ నారుటో రసెంగాన్ని యూజ్ చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య క్లాష్ జరుగుతుంది అండ్ ఇద్దరు కూడా కొలాప్స్ అయిపోతారు. బట్ నారుటో తను ఒక ఉజుమకి కావటం వల్ల తన యొక్క చాక్రా రిజర్వ్స్ అనేవి సాస్కేతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నారుటో లేచి నిలబడతాడు అండ్ ఫైనల్లీ విక్టరీ గోస్ టు నారుటో. బట్ ఈ సెకండ్ సినారియోలో నారుటో యొక్క విక్టరీ అనేది అంత తేలిగ్గా అయితే రాదనమాట. దానికి నారుటో చాలా కష్టపడాల్సి వస్తుంది, చాలా అన్ప్రెడిక్టబుల్ మూమెంట్స్ని అయితే చేయాల్సి వస్తుంది. అండ్ ఈవెన్ ఈ సెకండ్ సినారియోలో నారుటో డిఫీట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ సాస్కే కనుక నారుటోని గెంజుత్సులో పర్ఫెక్ట్గా ట్రాప్ చేయగలిగితే నారుటో అక్కడితో ఫినిష్ అయిపోతాడు అనమాట. ఒకవేళ గెంజుత్సుని తప్పించుకున్నా సాస్కే తన యొక్క సుసానోని యూజ్ చేసి నారుటో మీద ఒక్క అటాక్ చేసినా కూడా నారుటో అక్కడితో డిఫీట్ అయిపోతాడు. అందుకే నారుటో ఈ సుసానో నుంచి ఈ
ఈ గెంజుట్సు నుంచి తప్పించుకొని తన యొక్క అన్ప్రెడిక్టబుల్ మూమెంట్స్ అండ్ స్ట్రాటజీస్తో సాస్కేని కన్ఫ్యూజ్ చేసి అవుట్స్మార్ట్ చేసి డిఫీట్ చేయగలిగితే నారుటో గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోతో మీకు క్లారిటీ వచ్చేసిందని నేను అనుకుంటున్నాను. బట్ చాలామంది దీన్ని యాక్సెప్ట్ చేయరు. ఏంటంటే సాస్కే నారుటోని డిఫీట్ చేసేస్తాడు, సాస్కే నారుటో కంటే స్ట్రాంగ్. ఎస్ గైస్, నో డౌట్ సాస్కే నారుటో కంటే స్ట్రాంగే. బట్ ఇక్కడ స్ట్రెంగ్త్ని బేస్ చేసుకుని మనం 1-on-1 బ్యాటిల్లో విక్టరీని డిసైడ్ చేయలేం. ఎందుకంటే నారుటో తనకంటే స్ట్రాంగెస్ట్ అపోనెంట్స్తో చాలాసార్లు బ్యాటిల్ చేశాడు. లైక్ గారా కావచ్చు, నెజీ కావచ్చు, సాస్కే కావచ్చు. తనకంటే స్ట్రాంగెస్ట్ అపోనెంట్స్తో మల్టిపుల్ టైమ్స్ బ్యాటిల్ చేసి నారుటో గెలిచిన సిచ్యువేషన్స్ మనం చూసాం. కాబట్టి ఇక్కడ సాస్కే నారుటో కంటే స్ట్రాంగ్ అయినంత మాత్రాన ఈ బ్యాటిల్లో నారుటో ఓడిపోతాడు అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నారుటో ఒక అన్ప్రెడిక్టబుల్ షినోబి, పైగా తను ఇప్పుడు హొకాగే లెవెల్లో ఉన్నాడు. తన యొక్క బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐక్యూ అనేవి నారుటోకి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ నారుటో యొక్క సేజ్ మోడ్ని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. నారుటో యొక్క సేజ్ మోడ్ అనేది చాలా పవర్ఫుల్. అది ఈవెన్ జిరాయా కంటే కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట తన యొక్క సేజ్ మోడ్ అనేది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియోతో నారుటో వర్సెస్ సాస్కే బ్యాటిల్లో ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయో మీకు క్లారిటీ వచ్చేసిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం అయితే తీసుకున్నాను గైస్. ఆల్మోస్ట్ 20 minutes పైనే వచ్చింది ఈ వీడియో, మీరు ఆల్రెడీ చూశారు. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని నేను మీకు డైలీ అందించాలి అంటే కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి గైస్. ఎందుకంటే ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి నాకు చాలా టైం అయితే పట్టింది. బట్ స్టిల్ ఈ వీడియోని కొంచెం డీటెయిల్డ్గా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంత టైం తీసుకోవాలి. కాబట్టి నేను ఇంత టైం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని కనుక మీరు డైలీ మిస్ కాకుండా చూడాలనుకుంటే కనుక ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియో త్వరలోనే మీ ముందుకు వస్తాను. అప్పటివరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.